హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఆల్రెడీ ఎలిగేషన్ మీద 2 క్లాసెస్ కంప్లీట్ చేసాం కదా. ఈరోజు థర్డ్ క్లాస్ చూద్దాం. సో మన క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ 2 క్లాసెస్ మిస్ అయితే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ 2 వీడియోస్ చూడండి, మీకు ఇంకా ఈజీ క్లారిటీగా అర్థమవుతాయి. ఓకేనా? ఫస్ట్ వీడియోలో కాన్సెప్ట్ అండ్ ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్ చెప్పాను. సెకండ్ వీడియోలో టైప్ 1 ప్రాబ్లమ్స్ చెప్పాను. సో మనం ఈ వీడియోలో టైప్ 2, టైప్ 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మీకు చిన్న కాన్సెప్ట్ చెప్తాను. మీకు ఏం చెప్పాను? ఎలిగేషన్ అంటే మనం ఏం చెప్తాం, ఒక 2 క్వాంటిటీస్ అండ్ హోల్ క్వాంటిటీ తీసుకొని దాని నుంచి మనం ఎలిగేషన్ చేస్తే మనకి ఆ క్వాంటిటీస్ దేని బేస్ చేసుకొని చెప్పాము, ఆ బేస్ చేసుకున్న వాల్యూస్ వస్తాయని చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ మీద ప్రాబ్లమ్స్ అనుకోండి. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ మీద మనకేమంటే కాస్ట్ ప్రైస్ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంటుంది, లాస్ పర్సంటేజ్ ఉంటుంది, డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంటుంది. ఇక్కడ నేను ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్ వాల్యూస్ చెప్పట్లేదు, వాల్యూస్ డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాఫిట్ అన్నారు అనుకోండి, ఎలా చెప్తారు? 20 రూపీస్ ప్రాఫిట్ అంటారు. సో మనం దేని బేస్ చేసుకొని చెప్తున్నాం? బేస్ అంటే ఏం లేదు, బేస్ చేసుకొని. సో అదే కాస్ట్ ప్రైస్ అనుకో, కాస్ట్ ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ పర్ కేజీ. ఏం చెప్తాం? 20 రూపీస్ పర్ కేజీ అని చెప్తాం. అంటే కేజీని బేస్ చేసుకొని చెప్తాం. పర్ కేజీ అంటే మనం దేని బేస్ చేసుకొని చెప్తాం? కేజీని బేస్ చేసుకొని చెప్తాం. అదే ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్, ఇందులో ఏం చెప్తాం? 20 రూపీస్ ప్రాఫిట్, 10 రూపీస్ లాస్, లేదా 20 రూపీస్ డిస్కౌంట్. సో ఇలా రూపీస్లో చెప్పినప్పుడు మనకి బేస్ చేసుకోవడానికి ఏ క్వాంటిటీ లేదు. సో బేస్ చేసుకోవడానికి లేనప్పుడు మనం వీటి మీద ఎలిగేషన్ యూజ్ చేయలేం. కానీ పర్సంటేజ్ ఉందనుకో, ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, డిస్కౌంట్ పర్సంటేజ్, వీటి మీద ఎలిగేషన్ యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది. ప్రాఫిట్ పర్సంటేజ్ దేని బేస్ చేసుకొని చెప్తాం? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అవునా? సో ప్రాఫిట్ పర్సెంట్ దేని బేస్ చేసుకుని వస్తుంది? కాస్ట్ ప్రైస్ బేస్ చేసుకుని వస్తుంది. అలాగే లాస్ పర్సంటేజ్ దేని బేస్ చేసుకుని వస్తుంది? లాస్ డివైడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో లాస్ పర్సంటేజ్ కూడా కాస్ట్ ప్రైస్ బేస్ చేసుకుని వస్తుంది. అవునా? సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ డివైడ్ బై ఎంఆర్పి ఇంటూ 100. సో వీటన్నిటికీ కాస్ట్ ప్రైస్ వచ్చింది. ఇక్కడ ఎంఆర్పి ఎందుకు వచ్చింది అనుకుంటారు. సో మన క్లాస్లో ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ క్లాసెస్ కంప్లీట్ చేశాను. సో ఆ క్లాస్ ఎవరైనా మిస్ అయితే చూడండి, మీకు ఐడియా వస్తుంది. మనం ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తాం కదా, మనం ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వం. ఓకేనా? మనం ఏ షాప్కి వెళ్ళినా వాళ్ళు ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తారు. ఓకేనా? సో మనం డిస్కౌంట్ దేని వేసుకొని చెప్తున్నాం? ఎంఆర్పి బేస్ చేసుకొని చెప్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కాస్ట్ ప్రైస్ మీద ఎలిగేషన్ చేసాం అనుకోండి. సో ఇది కాస్ట్ ప్రైస్ 1, ఇది కాస్ట్ ప్రైస్ 2, ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఒక కాస్ట్ ప్రైస్ వచ్చింది అనుకోండి. కాస్ట్ ప్రైస్ 1 + 2. సో దీన్ని ఎలిగేషన్ చేస్తే మనకు వచ్చే ఏంటంటే ఇక్కడ ఏంటి? పర్ కేజీ, కేజీస్ వస్తాయి, అంటే క్వాంటిటీస్ వస్తాయి. కేజీస్ అంటే ఏంటి? క్వాంటిటీయే కదా. ఓకేనా? సో ఇక్కడ ఏమొస్తుంది? క్వాంటిటీ 1, కాస్ట్ ప్రైస్ 1కే డౌన్లో ఉన్నది క్వాంటిటీ 1, కాస్ట్ ప్రైస్ 2కి డౌన్లో ఉంది క్వాంటిటీ 2. ఓకేనా? సేమ్ సెల్లింగ్ ప్రైస్ కూడా అదే. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ వేరీ అవ్వకుండా ఉంటే మనం ఎలిగేషన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? వాల్యూ వేరీ అయితే మనం ఎలిగేషన్ చేయలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ వేరీ అవ్వలేదు అనుకోండి, ఎవ్రీ కేజీ ఓన్లీ ఒక ప్రైస్ కంపేర్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 15 రూపీస్ పర్ కేజీకి అలా సెల్ చేశారు అనుకోండి. సో దాని మీద మనం ఎలిగేషన్ చేయొచ్చు. ఫస్ట్ క్వాంటిటీ సెల్లింగ్ ప్రైస్ 1, సెకండ్ క్వాంటిటీ సెల్లింగ్ ప్రైస్ 2. సో హోల్ క్వాంటిటీ సెల్లింగ్ ప్రైస్ చేస్తే మనకేమొస్తుంది? ఇక్కడ కూడా క్వాంటిటీ 1, క్వాంటిటీ 2. సో క్వాంటిటీ ఎప్పుడు వస్తుందంటే మనం బేస్లో క్వాంటిటీ ఉన్నప్పుడు. కేజీ అంటే క్వాంటిటీ కదా. సో మన ఎగ్జాంపుల్
ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ అని చూసాం అనుకోండి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ దీని మీద చూస్తే ఎలిగేషన్ చేస్తే మనకేమొస్తుంది? ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. సో దీని మీద ఎలిగేషన్ చేస్తే మనకేమొస్తాయి? బేస్లో ఏముంది? కాస్ట్ ప్రైస్ ఉంది. సో మనకేమొస్తాయి అంటే ఇది 1, ఇది 2, ఇది 1+2 అనుకోండి. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? కాస్ట్ ప్రైస్ 1, ఇక్కడ ఏమొస్తుంది? కాస్ట్ ప్రైస్ 2, లేదా క్వాంటిటీ 1, క్వాంటిటీ 2. సో కాస్ట్ ప్రైస్ అయితే ఓకే, బేస్లో కాస్ట్ ప్రైస్ ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ వస్తుంది. క్వాంటిటీ ఎందుకు వచ్చింది అడగవచ్చు. సో క్వాంటిటీ ఎందుకు వస్తుంది అంటే చూడండి, మీరు ఒక క్వాంటిటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్క్లో ఉంది, దీని కాస్ట్ ప్రైస్ ఎలా వచ్చింది? బల్క్లో ఒక 100 kgs ఉంది అనుకోండి, ఓకేనా? కాస్ట్ ప్రైస్ పర్ కేజీ కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకోండి, ఇంటూ 100. సో ఇది కాస్ట్ ప్రైస్ 1 అనుకోండి, ఇది కాస్ట్ ప్రైస్ 2 ఉంది, ఇది 27 kgs అనుకోండి. సో కాస్ట్ ప్రైస్ అనేది సేమ్ ఐటమ్ అయినప్పుడు కాస్ట్ ప్రైస్ సిమిలర్గా ఉంటుంది కదా. సో ఇక్కడ పర్ కేజీ కాస్ట్ ప్రైస్ ఎంత? ఎక్స్, ఓకేనా? ఇది పర్ కేజీ కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ పర్ కేజీ టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? పర్ కేజీ కాస్ట్ ప్రైస్ ఇంటూ 27. ఈ 100 ఏంటి, 27 ఏంటి? క్వాంటిటీస్. ఇది క్వాంటిటీ 1, ఇది క్వాంటిటీ 2. ఈ రెండింటికి రేషియో తీస్తే, ఓకేనా, ఎప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనకేం వస్తుంది? కాస్ట్ ప్రైస్ రేషియో ఇస్ నథింగ్ బట్ క్వాంటిటీ రేషియో, ఓకేనా? సో కాస్ట్ ప్రైస్ రేషియో కానీ లేదా క్వాంటిటీ రేషియో కానీ వస్తుంది. సో అర్థమైందా? ఇది కొంచెం కింద రాశాను, బట్ అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా? నెక్స్ట్ డిస్కౌంట్ పర్సంటేజ్ చేసాం అనుకోండి. సేమ్ డిస్కౌంట్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుంది. హోల్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇది 1 2 అనుకుంటే మనకేమొస్తుంది? ఎంఆర్పి 1, ఎంఆర్పి 2. ఇక్కడ మీరు గమనించాల్సింది చూడండి, ఇది కాస్ట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. సో మనం హోల్ తీసుకోవాల్సిన కూడా కాస్ట్ ప్రైజే తీసుకోవాలి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అయితే మనం హోల్ కూడా సెల్లింగ్ ప్రైజే తీసుకోవాలి. సేమ్ అన్నిటికీ అలానే మనం పైన ఏ క్వాంటిటీలో తీసుకుంటామో హోల్ కూడా అంటే మిడిల్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా? చూడండి, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. A shopkeeper have 65 kg dal. He sell one part at 8% profit and sell other part to 18% profit. In overall business, he gained 14%. Then find the quantity of rice that is sell on 8% profit. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఒక షాప్ కీపర్ దగ్గర 65 kgs దాల్ ఉందంట, అందులో ఒక పార్ట్ 8% ప్రాఫిట్కి అమ్మాడు, ఇంకొక పార్ట్ 18% ప్రాఫిట్కి అమ్మాడు. అయితే ఓవరాల్గా అతనికి ఎంత లాభం వస్తుందంట? ఓవరాల్ హిస్ గెయిన్ ఎంత? ఇన్ ఓవరాల్ బిజినెస్ హిస్ గెయిన్ ఈజ్ 14%. అయితే 8%కి అమ్మాడు కదా, 8% ప్రాఫిట్కి అమ్మినప్పుడు ఎంత క్వాంటిటీ దాల్ అమ్మాడు? సారీ, రైస్ కాదు, దాల్, ఓకేనా? చూడండి, ఫస్ట్ పార్ట్ ఎంత? 8% ప్రాఫిట్. సెకండ్ పార్ట్ ఎంత? 18% ప్రాఫిట్. సో ఓవరాల్ ఎంత వచ్చింది అతనికి? 14% ప్రాఫిట్, ఓకేనా? సో ఇదేంటిది? ప్రాఫిట్, ఇది ప్రాఫిట్, ఇది ప్రాఫిట్. మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది? కాస్ట్ ప్రైస్ లేదా క్వాంటిటీ వస్తుందని చెప్పాను. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్వాంటిటీ ఇచ్చాడు కాబట్టి మనం క్వాంటిటీ తీసుకుందాం. 18 - 14 ఎంత? 4. 14 - 8 ఎంత? 6. సో ఇది రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ క్వాంటిటీ ఉంది కాబట్టి క్వాంటిటీ 1, క్వాంటిటీ 2. రేషియోలో కన్వర్ట్ చేస్తే ఏమొస్తే 2:3. మనకి ఏమి ఇచ్చాడు? మొత్తం ఎన్ని కేజీలు ఉన్నాయి? 65 kgs ఉన్నాయండి. 65 kgs దేనికి ఈక్వల్ అవుతాయి? 2 + 3, 5 పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది. 5 parts ఈజ్ ఈక్వల్ టు 65 kgs. మనల్ని ఏం అడిగాడు? ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ దాల్ దట్ ఈస్ సెల్ ఆన్ 8% ప్రాఫిట్.
సో 8% ప్రాఫిట్కి అమ్మాడు కదా, అక్కడే ఎంత క్వాంటిటీ అమ్మాడు అడిగాడు. ఎంత 2 పార్ట్స్ అమ్మాడు. సో 2 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది చూడండి, 5 1 జా 5 13 జా 65 కదా. సో 2 పార్ట్స్కి ఎంత అమ్ముతాడు, 2 1 జా 2 13 జా ఎంత 26 kgs. ఓకేనా, 8% ప్రాఫిట్కి అయితే 26 kgs. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే 18% ప్రాఫిట్కి అమ్మితే 3 × 13 ఏమవుతుంది, 39 kgs. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ట్రేడర్ హ్యాస్ 760 kg of rice, a part of which he sells at 13% profit and the rest at 7% loss. He gains 4% on the whole. How much was sold at 13% gain? చూడండి, మనకేమి ఇచ్చాడంటే ఒక ట్రైనర్ దగ్గర 760 kgs రైస్ ఉందని ఇచ్చాడు. అయితే అందులో అతను ఒక పార్ట్ వచ్చేసి 13% ప్రాఫిట్కి, మిగతాది వచ్చేసి 7% లాస్కి అమ్ముతాడు. ఓకేనా, అయితే ఓవరాల్గా 4% గెయిన్ వచ్చింది అనమాట. హోల్ ఈ గెయిన్స్ 4% ఆన్ ద హోల్. హౌ మచ్ వాస్ సోల్డ్ ఎట్ 13% గెయిన్. సో 13% ప్రాఫిట్కి ఎంత క్వాంటిటీ రైస్ అమ్మాడు అని అడిగాడు. చూడండి, మనకి మీకు ప్రాఫిట్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చారు, మనం అన్ని పాజిటివ్స్ తీసుకుంటాం. సో లేదా మీరు ప్రాఫిట్ అండ్ నెగిటివ్ లాస్ ఇచ్చారు అనుకోండి, సో ప్రాఫిట్ని పాజిటివ్, లాస్ని నెగిటివ్గా తీసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ పార్ట్ ఎంత 13% ప్రాఫిట్, సెకండ్ పార్ట్ ఎంత 7% లాస్. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఓవరాల్గా అతనికి ఏమొచ్చింది, 4% గెయిన్. సో ఇది +4. సో దీని ఎలిగేషన్ చేయండి. 13కి 4కి డిఫరెన్స్ ఎంత 9, -7కి 4కి డిఫరెన్స్ ఎంత 11. సో మనకి ఏమొస్తుంది, క్వాంటిటీ లేదా కాస్ట్ ప్రైస్ చేస్తాం. మనకేమి ఇచ్చాడు, ఇక్కడ క్వాంటిటీ ఇచ్చాడు. సో క్వాంటిటీ రేషియోస్ ఏమొచ్చింది 11:9. సో మనకి ఎంత ఇచ్చాడు, హోల్ క్వాంటిటీ ఎంత ఇచ్చాడు 760 kgs. సో 760 kgs దేనికి ఈక్వల్ అవుతుంది, 11 + 9, 20 పార్ట్స్కి 760 kgs అనేది ఈక్వల్ అవుతాయి. ఓకేనా, సో అది 1 పార్ట్ అయితే ఏమవుతుంది, 0 0 క్యాన్సిల్, 2 1 జా 238 జా. సో 1 పార్ట్ వచ్చేసి ఎంత 38 kgs. మనల్ని ఏం అడిగాడు, హౌ మచ్ వాస్ సోల్డ్ ఎట్ 13% గెయిన్. సో 11 పార్ట్స్ ఎంత అని అడిగాడు. సో 1 పార్ట్ వచ్చేసి 38 అయితే 11 పార్ట్స్ ఏమవుతుంది, 11 × 38గా. సో ఏమవుతుంది ఆన్సర్ 418 kgs. సో ఆన్సర్ ఏమవుతుంది 11 × 38 వాల్యూ అంతా 418 kgs. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ వాట్ రేషియో షుగర్ కాస్టింగ్ 60 per kg be mixed with sugar costing 42 per kg such that by selling the mixture at 56 per kg there is a gain of 12%. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, షుగర్ ఉంది అంది ఒక పర్టికులర్ది 60 రూపీస్ per kg పడుతుంది అనమాట. ఒక టైప్ ఆఫ్ షుగర్ 60 రూపీస్ per kg పడుతుంది. సో దాన్ని ఏం చేశారంటే 42 రూపీస్ per kg పడే షుగర్ టైప్తో మిక్స్ చేశారు. మిక్స్ చేసి ఆ మిక్చర్ని ఆ మొత్తాన్ని అమ్మితే ఎంతకి 56 రూపీస్ per kg అమ్మితే దేర్ ఈజ్ ఎ గెయిన్ ఆఫ్ 12%. అతనికి 12% లాభం వస్తుంది అనమాట. అయితే అవి రెండు ఏ రేషియోలో మిక్స్ చేశారని అడిగాడు. సో మనకి ఏ రేషియోలో మిక్స్ చేశారని అడిగినప్పుడు, సో ఏ రేషియో అంటే ఏంటి, క్వాంటిటీ అనే కదా, క్వాంటిటీ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో మనకి కాస్ట్ ప్రైస్ రేషియోస్ ఇచ్చారు. చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ టైప్ కాస్ట్ ప్రైస్ ఎంత 60 రూపీస్, సెకండ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఎంత 42 రూపీస్. ఈ మిక్చర్ని 56 రూపీస్కి అమ్మితే అతనికి ఎంత లాభం వచ్చింది, 12% లాభం వచ్చింది, 12% ప్రాఫిట్ వచ్చింది. ఎంత అమ్మితే 56 రూపీస్కి అమ్మితే. సో మనం ఇక్కడ 56 రూపీస్ తీసుకుంటే అది కాస్ట్ ప్రైస్ అవ్వదు, ఆ రెండింటి యొక్క మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ అవ్వదు. ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ ప్లస్
ప్రాఫిట్ ఉంది కదా, 12% ప్రాఫిట్ ఉంది కదా, ఆ ప్రాఫిట్కి ఈక్వల్ అవుతుంది. సో ఏమవుతుంది, 112% ఈజ్ ఈక్వల్ టు 56 రూపీస్ అవుతాయి. మన కాస్ట్ ప్రైస్ అంటే ఎంత, 100% అయింది. 100% ఎంత, సో సాల్వ్ చేస్తే 56 ఇంటూ 100% బై 112. 56 1 జా, 56 2 జా, 2 1 జా, 250 జా. సో అంటే ఆ మిక్చర్ని 50 రూపీస్ పర్ కేజీ అమ్మితే అతను కాస్ట్ ప్రైస్కి అమ్మినట్టు. అర్థమైందా? 56కి అమ్మినప్పుడు అతనికి 12% ప్రాఫిట్ వస్తుంది. మనం ఏం చెప్పాను, ఇక్కడ కాస్ట్ ప్రైస్ తీసుకుంటే మిడిల్లో కూడా దాని కాస్ట్ ప్రైస్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? మనకేం ఇక్కడ సెల్లింగ్ ద మిక్చర్ ఎట్ 56. సో 56 రూపీస్కి అమ్మినప్పుడు లాభం వస్తుంది. సో మనం ఆ లాభాన్ని తీసేసాం అనుకోండి, ఆ కాస్ట్ ప్రైస్ వస్తుంది కదా. సో నేనేం చేశాను, ఆ 112% 56 రూపీస్కి అనుకుంటే 100% అనేది కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 50 రూపీస్ వచ్చింది. అర్థమైంది కదా. సో మన హోల్ కాస్ట్ ప్రైస్ ఎంత, 50 రూపీస్. దీని రేషియో ఫైండ్ అవుట్ చేయండి. 50 - 42 ఎంత, 8 60 - 50 ఎంత, 10. రేషియో కన్వర్ట్ చేసుకుంటే 2 4 జా, 2 5 జా. సో మన క్వాంటిటీ ఏ రేషియోలో మిక్స్ చేశారు, ఆ 2 టైప్స్ షుగర్, 4:5 రేషియో. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు మిడిల్లో కూడా కాస్ట్ ప్రైస్ మాత్రమే ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ ఉండొద్దు. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ అంటే ప్రాఫిట్ రావచ్చు, సెల్లింగ్ ప్రైస్ లాస్ రావచ్చు. మనకి లాస్ వస్తే ఆ లాస్ని యాడ్ చేసి కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం, ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ని తీసేసి కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. How many kg of salt selling 56 per kg must be mixed with 40 kg of salt selling 32 rupees per kg so that the selling price of the mixture 850 rupees per kg. so that it's okay. So that selling the mixture at 50 rupees per kg. సో మనకేమి ఇచ్చారంటే ఒక క్వాంటిటీ సాల్ట్ ఉంది, దాన్ని 50 రూపీస్ పర్ కేజీకి అమ్మాడు. నెక్స్ట్ ఒక 40 కేజీ సాల్ట్ ఉంది, దాన్ని 30 రూపీస్ పర్ కేజీకి అమ్మాడు. సో ఈ రెండు క్వాంటిటీ ఉంది కదా, రెండు మిక్స్ చేసి అమ్మితే 50 రూపీస్ పర్ కేజీకి అమ్మాడంట. అయితే ఈ ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, 40 కేజీ అయితే ఫస్ట్ ఎంత క్వాంటిటీ ఉండాలి అని అడిగాడు. ఓకేనా? ఆ క్వాంటిటీ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 56 రూపీస్. సెకండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 32 రూపీస్. సో ఈ రెండు మిక్స్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 50 రూపీస్. చూడండి, సెల్లింగ్ ప్రైస్ మీద మనం ఎలిగేషన్ చేస్తే ఏమొస్తుంది, క్వాంటిటీసేగా. చూడండి, 50కి 32కి డిఫరెన్స్ ఎంత, 18. అండ్ 56కి 50కి డిఫరెన్స్ ఎంత, 6. చూడండి, 6 1 జా, 6 3 జా. ఓకేనా? ఇక్కడ ఏంది, మనకేమి ఇచ్చాడు, సెకండ్ది ఇది 40 కేజెస్ ఇచ్చాడు. ఓకేనా? సో ఎన్ని టైమ్స్ అయింది, 40 టైమ్స్ అయింది. అవునా కదా? 32 రూపీస్ కాస్ట్ పడే క్వాంటిటీ అంతా 40 కేజెస్. అయితే మనల్ని ఏమడిగాడు, 56 రూపీస్ పర్ కేజీ పడే సాల్ట్ క్వాంటిటీ ఎంత. సో 1 అనేది 40 కేజెస్ అయితే 3 అనేది ఏమవుతుంది, 3 × 40 ఎంత అవుతుంది, 120 కేజెస్. సో మన ఆప్షన్లో మిస్ అయింది. చూడండి, 120 కేజెస్ పెట్టుకోండి. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అర్థమైంది కదా? సో ఆప్షన్ టైప్ మిస్టేక్ ఉంది. సో మనకు ఆన్సర్ ఏంటంటే 120 కేజెస్. ఓకే, చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. A student bought 10 pencils and 8 pens at 150 rupees. He sells pencil at 4% profit and pens at 7% profit. Overall, he gains 9 rupees. Find the cost price of each pen and pencil. మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఒక స్టూడెంట్ 10 పెన్సిల్స్ 8 పెన్స్ 150 రూపాయలకి కొన్నాడు.
బై చేశాడు. అయితే పెన్సిల్స్నేమో 4% ప్రాఫిట్కి అమ్మాడు, పెన్స్నేమో 7% ప్రాఫిట్కి అమ్మాడు. ఓవరాల్గా అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 9 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనమాట. అయితే ఒక్కొక్క పెన్సిల్ అండ్ పెన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగారు. చూడండి, మనకి ఫస్ట్ పెన్సిల్స్ అండ్ పెన్స్ తీసుకుంటే పెన్సిల్స్ ఎంత ప్రాఫిట్కి అమ్మాడు 4%, పెన్స్ ఎంత ప్రాఫిట్కి అమ్మాడు 7%. ఆ రెండు మిక్స్ చేసినప్పుడు అతను ఎంత ప్రాఫిట్ వచ్చింది 9 రూపీస్. చూడండి, ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ పర్సంటేజ్. సో ఇక్కడ కూడా ఏం రావాలి, పర్సంటేజ్ రావాలి. కానీ మనకి ఎందులో ఇచ్చాడు, రూపీస్లో ఇచ్చాడు. సో మనం పర్సంటేజ్ కన్వర్ట్ చేసుకుంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత, హోల్ కాస్ట్ ప్రైస్ ఎంత, 10 పెన్సిల్స్ అండ్ 8 పెన్సిల్స్ 150. సో పర్సంటేజ్ అంటే 100. సో 53 జా 52 జా. సో ఇది ఏమవుతుంది, 3 1 జా 3 3 జా, 3 into 2 ఎంత 6% హోల్ ప్రాఫిట్ అనమాట. సో ఈ 6% తీసుకుంటే 7 - 6 ఎంత 1, 6 - 4 ఎంత 2. సో ఇదేంటి, మనం ప్రాఫిట్ మేక్ చేస్తే మనకి వస్తుంది కాస్ట్ ప్రైస్ లేదా క్వాంటిటీ. సో మనం కాస్ట్ ప్రైస్ పై నోట్ చేయమన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ రేషియో తీసుకున్నాం. చూడండి, హోల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఎంత 150 రూపీస్, అవునా. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ పెన్సిల్స్ వచ్చేసి 1, పెన్స్ వచ్చేసి 2, రెండు యాడ్ చేస్తే ఈక్వల్ అవుతుంది కదా. సో 3 parts ఈజ్ ఈక్వల్ టు 150 రూపీస్. సో మనకి పెన్సిల్స్ వచ్చేసి 1 part. సో 1 part వచ్చేసి ఎంత 3 1 జా 350 జా. సో టోటల్ పెన్సిల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 50, టోటల్ పెన్ యొక్క కాస్ట్ ప్రైస్ 100. కానీ మనల్ని ఏమడిగాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ అండ్ పెన్. సో మొత్తం పెన్సిల్స్ కాస్ట్ ప్రైస్ 50, ఈచ్ పెన్సిల్ అంటే ఎంత, ఒక్కొక్క పెన్సిల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, మొత్తం కాస్ట్ ప్రైస్ బై టోటల్ పెన్సిల్స్ ఇన్ 10 ఏమవుతుంది, 50/10 అంటే 5 రూపీస్ పర్ పెన్సిల్. ఓకేనా. అలాగే టోటల్ పెన్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 100, అండ్ ఈచ్ కావాలంటే మొత్తం ఎన్ని పెన్స్ ఉన్నాయి 8 పెన్స్. సో అప్పుడు ఏమవుతుంది, 8తో క్యాన్సిల్ చేస్తే అవుతుంది 12.5 రూపీస్ పర్ పెన్. ఓకేనా. సో ఈచ్ పెన్సిల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 5:12.5. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఇచ్చాను చూడండి, డిస్కౌంట్ మీద. సో మీకు ఫస్ట్లో చెప్పాను కదా, డిస్కౌంట్ మీద చేస్తే మనకి వస్తుంది ఎంఆర్పి రేషియో వస్తుంది. ఓకేనా. చూడండి, ఏ మ్యాన్ బాట్ 2 articles at 17% and 26% discount each. Overall, he gained a discount of 22%. Find the market price of the first article if the market price of the second article is 270. సో మనకేం చెప్పాడంటే, ఒక వ్యక్తి 2 articlesని కొన్నాడు. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 17% డిస్కౌంట్తో కొన్నాడు, సెకండ్ ఆర్టికల్ వచ్చేసి 26% డిస్కౌంట్తో కొన్నాడు. అయితే ఓవరాల్గా ఈ రెండింటిని ఒక మిక్స్ చేస్తుంటే ఓవరాల్గా అతనికి 22% డిస్కౌంట్ వచ్చిందంట. ఓకేనా. అయితే ఫస్ట్ ప్రైస్ యొక్క ఎంఆర్పి ఎంత, ఫస్ట్ ఆర్టికల్ యొక్క ఎంఆర్పి ఎంత, ఇప్పుడు సెకండ్ ఆర్టికల్ యొక్క ఎంఆర్పి 270 రూపీస్ అయితే ఫస్ట్ ఆర్టికల్ యొక్క ఎంఆర్పి ఎంత అని అడిగాడు. చూడండి, సాల్వ్ చేద్దాం. మనకి ఫస్ట్ ఆర్టికల్ యొక్క డిస్కౌంట్ పర్సంటేజ్ 17, సెకండ్ ఆర్టికల్ ఎంత 26%. సో ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ పర్సంటేజ్ 22%. అవునా. సో మనకి డిస్కౌంట్ మీద ఎలిగేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎంఆర్పి రేషియో వస్తుంది. సో 22 - 26 డిఫరెన్స్ ఎంత 4, 17కి 22కి డిఫరెన్స్ ఎంత 5. సో ఫస్ట్ ఆర్టికల్ యొక్క ఎంఆర్పి 4 అయితే సెకండ్ ఆర్టికల్ ఎంఆర్పి ఎంత 5. మనల్ని ఏం అడిగాడు, ఫస్ట్ ఆర్టికల్ యొక్క ఎంఆర్పి ఎంత అని అడిగాడు. ఇప్పుడు సెకండ్ ఆర్టికల్ యొక్క ఎంఆర్పి ఎంత అయింది 270 రూపీస్ అయింది. సో ఎన్ని టైమ్స్ అయినట్టు, 270/5 అంటే ఎంత, 5 5 జా 25, 5 4 జా 20. ఎన్ని టైమ్స్ అయింది 54 టైమ్స్ అయింది. సో
ఎంఆర్పి 4% ఎంత 54 టైమ్స్ అయింది అనుకోండి. 4 ఇంటూ 50 200, 4 ఇంటూ 4 16, 216 ఏమవుతుంది 216. ఆప్షన్ ఇది 216 పెట్టుకోండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి. ఓకేనా. సో మామూలుగా సాల్వ్ చేయండి. మనం 5 ఈజ్ ఈక్వల్ టు 70 అయితే 4 ఎంత ఉంది 4/5, 5 5 జా 25, 2 ఉంటుంది 0 ఉంటుంది, 5 4 జా 20, 54 ఇంటూ 4 16, 20, 216. ఓకే 216 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ చేంజ్ చేసుకోండి. 216 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ మనం ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్. ఓకే మనం ఇప్పుడు ఏం చేసాం ప్రాఫిట్ అండ్ లాస్ మీద అయిపోయింది. మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా. సో మీకు ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PRT/100. సో ఇందులో మనం ఒక్కదాని మీద మాత్రం ఎలిగేషన్ చేయొచ్చు. అదేంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు టీ టైం అనుకోండి. టీ టైం మనం ఏం వస్తాం 4 ఇయర్స్ అని చెప్పేస్తాం. సో దీనికి బేస్ ఏం లేదు. నార్మల్గా 4 ఇయర్స్ అని చెప్పేస్తాం. బేస్ ఏం లేదు కదా. ప్రిన్సిపాల్ ఉంది. ప్రిన్సిపాల్ ఏముంది 20,000 అని చెప్తాం. సో దీనికి బేస్ ఏం లేదు. మనీ జస్ట్ బేస్ ఏం లేదు. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి. మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా చెప్తారు? సో నెలకి 100 రూపాయలకి ఎంత అంటే ప్రిన్సిపాల్కి ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 2% పర్ యానం అనమాట. సో ఇది ఎలా వస్తుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడ్ బై పి ఇంటూ టీ. అవునా. ఇది ఫార్ములా బేస్. సో మనకేం చేస్తుంది ఇది కాన్స్టెంట్. ఈ రెండు తీసేయండి. టైం అనేది కాన్స్టెంట్గా ఉంటేనే మనకి ఎలిగేషన్ కూడా వచ్చింది. అండ్ ఇవి రెండు కాన్స్టెంట్ కాబట్టి అవి తీసేస్తే మనం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా వడ్డీకి డబ్బులు ఇచ్చారనుకోండి. మీరు డబ్బుల్ని కానీ టైం కానీ దేని బేస్ చేసుకొని చెప్పలేదు. జస్ట్ ఇయర్స్ బేస్ చేసుకొని రూపీస్ బేస్ చేసుకొని చెప్తారు. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వస్తుంది. అవునా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వచ్చింది. ఎలాగంటే మీరు 100 రూపాయలకి 2 రూపాయలు వడ్డీ. మనం మామూలుగా ఊర్లో ఎలా ఇస్తాం 100 రూపాయలకి 2 రూపాయలు వడ్డీ అంటాం. ఓకేనా. అదే 1000 రూపాయలు అయితే ఇది 20 రూపాయలు అవుతుంది. అవునా. అదే 10,000 అయితే 200 అవుతుంది. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది దేని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది? ప్రిన్సిపల్ బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. అంటే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఎలిగేషన్ చేస్తే మనకేమొస్తుంది? ప్రిన్సిపల్ రేషియో వస్తుంది. ఓకేనా. P1 P2 అర్థమైంది కదా. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఎలిగేషన్ చేస్తే ఏమొస్తుంది? రేషియో ప్రిన్సిపల్ రేషియో వస్తుంది. ఎప్పుడు మనకి టైం అంటే మిగతావి కాన్స్టెంట్గా ఉండాలి. ఏముండాలి? మిగతావి కాన్స్టెంట్గా ఉండాలి. అర్థమైందా. టైం అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాన్ని 3 ఇయర్స్ ఇచ్చినప్పుడు రెండో పార్ట్ కూడా 3 ఇయర్స్కి ఇవ్వటం. ఓకేనా. ఫస్ట్ దాన్ని 5 ఇయర్స్ ఇచ్చినప్పుడు మిగతాది 5 ఇయర్స్ ఇవ్వటం. సో అలా టైం అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మీకు దేన్ని బేస్ చేసుకొని వస్తుంది? ప్రిన్సిపాల్ని బేస్ చేసుకొని మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఎలిగేషన్ చేయొచ్చు. ఓకేనా. ఇంకోటి సార్ మీరు ఓకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద చెప్పారు. సో మిగతా వీటి సంగతి ఏంటి? టైము, ప్రిన్సిపల్, సింపుల్ ఇంట్రెస్ట్ వీటి సంగతి ఏంటంటే సో వీటి మీద ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు మనం ఇవన్నీ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్లాస్ చెప్పినప్పుడు వాటి మీద అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేద్దాం. ఓకేనా. ప్రజెంట్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ని ఎలిగేషన్ ద్వారా ఎలా చేయొచ్చు అది మాత్రం చూద్దాం. ఓకేనా. చూడండి. చూడండి ప్రాబ్లం చూస్తే హరీష్ ఈజ్ హ్యావింగ్ 40,000 rupees. He deposited in 2 banks. Interest given by first bank is 9.75% per annum and that of second bank is 5.5% per annum. If at the end of a year
Harish got 3,200 rupees. Then find the difference of the balance amount deposited in both banks. సో మనకి ఏమి ఇచ్చారంటే క్వశ్చన్, హరీష్ దగ్గర 40,000 మనీ ఉన్నాయి. ఆ 40,000 టూ పార్ట్స్గా చేసేసి ఫస్ట్ ఒక బ్యాంక్లో 9.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వేసాడు. సెకండ్ పార్ట్ వచ్చేసి సెకండ్ బ్యాంక్లో 5.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వేసాడు. అయితే ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ఇయర్ అతనికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 3,200 రూపాయలు వచ్చాయన్నమాట. ఏది రెండింటి మీద కలిపి. అయితే అతను ఫస్ట్ బ్యాంక్లో సెకండ్ బ్యాంక్లో మనీ వేశాడు కదా, వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. చూడండి, బ్యాంక్ 1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9.5. బ్యాంక్ 2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5.5. సో బ్యాంక్ 1 బ్యాంక్ 2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. మనకి రెండు కలిపినప్పుడు అతనికి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 3,200 వచ్చింది. సో మన ఇంట్రెస్ట్ పర్సంటేజ్లో చెప్పాలి, ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో చెప్పినప్పుడు ఆ మనీని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 3,200 డివైడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్వర్ట్ చేస్తుందంటే ఇంట్రెస్ట్, సింపుల్ ఇంటర్ మనకు వచ్చింది ఇంట్రెస్ట్ డివైడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. టైం అనేది కాన్స్టెంట్, ఓకేనా? సో అక్కడ 1 ఇయర్ కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ 2 ఇయర్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే 2 ఇయర్స్కి బై డివైడ్ చేస్తాం. సో 1 ఇయర్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాం. ప్రిన్సిపల్ ఎంత? 40,000. సో టైం ఎంత? 1 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. చూడండి, 4 జీరోస్ క్యాన్సిల్, 4 1 జా 4 8 జా. సో ఓవరాల్గా అతను ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వస్తుంది? 8% పర్ యానం. అంటే రెండు మిక్స్ చేసినప్పుడు అతనికి ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వస్తుందంటే 8% పర్ యానం వస్తుంది, ఓకేనా? చూడండి, ఇది 9.5%, 5.5%. 5.5కి 8కి డిఫరెన్స్ ఎంత? 2.5. 9.5కి 8కి డిఫరెన్స్ ఎంత? 1.5. సో దీన్ని సాల్వ్ చేస్తే 5:5 పాయింట్ తీసేయండి. 5 5 జా 25, 5 3 జా 15. సో ఎంత అవుతుంది మొత్తం ప్రిన్సిపల్ ఎంత? ఒకటి 5 పార్ట్స్, ఇంకోటి 3 పార్ట్స్. మొత్తం హోల్ ప్రిన్సిపల్ ఎంత అవుతుందంటే 8 parts ఈజ్ ఈక్వల్ టు 40,000, ఓకేనా? సో అతను ఏమడిగాడు? ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ బోత్ బ్యాంక్స్. ఈ అమౌంట్ రెండు బ్యాంక్స్లో డిపాజిట్ చేశారు కదా. సో 5 3 parts. సో డిఫరెన్స్ ఎంత? 2 parts. 2 parts ఏమవుతుంది? 8 parts వచ్చేసి 10,000 అయితే 2 parts ఏమవుతుంది? 8 parts వచ్చేసి 40,000 అయితే 2 parts వచ్చేసి ఏమవుతుంది? 10,000. ఎందుకంటే దీన్ని 4తో డివైడ్ చేసాం అనుకోండి, మనకు వచ్చే 2 parts కదా, అంతా 10,000. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A sum of 12,800 is invested partly at 15% per annum and the remaining at 12% per annum simple interest. If the total interest at the end of 3 years is 5,085 rupees, then how much money invested at 15% per annum? సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినామంటే, ఒక వ్యక్తి దగ్గర 12,800 ఉన్నాయి. అందులో దాన్ని 2 parts చేసి ఒక పార్ట్ 15% per annumకి, మిగతాది 12% per annumకి ఇన్వెస్ట్ చేశాడు. అయితే 3 years అతనికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 5,085 రూపాయలు వచ్చాయి, ఓకేనా? దెన్ హౌ మచ్ మనీ ఇన్వెస్టెడ్ 15% per annum అని ఇచ్చాడు. అయితే 15% per annumకి ఇన్వెస్ట్ చేశాడు కదా. సో అక్కడ ఎంత మనీ ఇన్వెస్ట్ చేశాడు అని అడిగాడు. చూడండి, ఫస్ట్ పార్ట్ ఎంత? 15% per annum. సెకండ్ పార్ట్ ఎంత? 12% per annum. సో మొత్తం ఈ రెండింటి మీద 3 yearsకి ఎంత వచ్చింది? 5,085. ఇక్కడ ఏం చేసాం? ఇది పర్ యానం అంటే 1 yearకి తీసుకున్నాం, ఇది 1 yearకి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1 yearకే తీసుకోవాలి. సో 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది?
ఏమవుతుంది చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year. ఇది ఎంత 3 yearsకి. సో 1 year కావాలంటే బై 3. ఓకేనా. సో ఇంట్రెస్ట్ డివైడ్ బై ప్రిన్సిపల్ ఎంత 12,800. సో 1 year కాబట్టి మనం టైం ఇంటూ 1 చేసుకోకపోయినా పర్లేదు. సో ఇంటూ 100. సో 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు చూడండి, మనం 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 1 జా 3, 2 0 ఉంటుంది. 3 6 జా 18, 2 8 ఉంటుంది. 2 9 జా 27, 1 5 ఉంటుంది. సారీ, 3 9 జా 27, 1 5 ఉంటుంది. 3 5 జా 15. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 1695/128%. సో ఇది క్యాన్సిలేషన్ అవుతుందా, ఇక్కడ నుంచి క్యాన్సిలేషన్ అవ్వట్లేదు. సో ఇది క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి, పాసిబిలిటీ లేదు. 5 ఉంది కాబట్టి కింద కూడా 5తో మల్టిప్లై అయితే 5తో పాసిబిలిటీ ఉండేది. 3,000 అంటే కింద 3తో అవ్వట్లేదు, పైది 2తో అవ్వదు, 4తో కూడా అవ్వదు. సో పాసిబిలిటీ లేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఏం చేస్తాం, మనం 1695 డివైడ్ బై 128%గా రాసుకున్నాం. నేను ఈ ఫ్రాక్షన్ పోగొట్టడానికి ఏం చేస్తానంటే మొత్తాన్ని 128తో డివైడ్ చేస్తాను, సారీ మల్టిప్లై చేస్తాను. ఓకేనా. మొత్తం ఏం చేస్తున్నాను, 128తో మల్టిప్లై చేస్తున్నాను. సో ఏమవుతుంది చూడండి, ఇంటూ 128 ఇంటూ 128 ఏమవుతుంది, 15 ఇంటూ 128 అంటే 1280/640, 1289. ఇది ఏమవుతుందంటే 1920. సో ఇక్కడ ఏమవుతుంది, 1280, 256, 61351. ఇది ఏమవుతుందంటే 1536. సో నేను ఇక్కడ ఎలా చేశాను అంటే 12ని 128 ఇంటూ 10తో చేసిన ఫస్ట్, నెక్స్ట్ 128 ఇంటూ 2 అంటే 256 అలా చేసా. పైన కూడా ఎంత చేసా, ఫస్ట్ ఇంటూ 10తో చేసిన. సో నెక్స్ట్ 5 అంటే ఇంటూ 5 అంటే దీంట్లో ఆఫ్ రాసుకున్నాం. సో ఆ రెండు యాడ్ చేసిన. ఓకేనా. సో ఎలిగేషన్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, 1695 నుంచి 1536 సపరేట్ చేస్తే ఏమవుతుంది, 15 6 పోతే 9 8 5, ఇదేమవుతుంది 159 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 1290 నుంచి, సారీ 1920 నుంచి 1695 వెళ్తే ఏమవుతుంది చూద్దాం, 5 2 8 ఉంటుంది, 225. సో మనం ఏ రేషియోలో ప్రిన్సిపల్ ఏ రేషియోలో డివైడ్ చేయొచ్చు అంటే 159:225. సో ఒక్క నిమిషం ఇది రబ్ చేస్తున్నాను. సో మీకు మ్యాథ్స్లో హార్డ్గా ఉందంటే ఇలాంటి క్యాలిక్యులేషన్ హార్డ్ ఇచ్చినప్పుడే మనకి మ్యాథ్స్ పేపర్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అనమాట. సో అలాగనే, అంతేగాని మీకు ప్రాబ్లమ్స్ తెలియనివి అయితే అసలు రావు, అన్నీ తెలిసిన ప్రాబ్లమ్సే వస్తాయి. క్యాలిక్యులేషన్ హార్డ్గా ఇచ్చినప్పుడు మీకు మనం ఎగ్జామ్లో మ్యాథ్స్ కొంచెం హార్డ్ ఉంది అనిపిస్తుంది అంతే. 225 + 159 అంతా 384. అవునా. 384 = 12800. దీన్ని క్యాన్సిల్ చేయండి. 128 ఇంటూ 3 అంతా 24, 68 384. అంటే దీన్ని 3తో మల్టిప్లై చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 ఇంటూ 128గా రాసుకోవచ్చు. సో ఇది ఏమవుతుంది 12800. సో 128 128 క్యాన్సిల్ చేసాం అనుకో, 3 పార్ట్స్ వచ్చేసి 100. మనల్ని ఏమడిగాడు, 15%కి ఎంత ఇన్వెస్ట్ చేశాడు అని అడిగాడు. అంటే ఇటు సైడ్ ఇది ఎంత 159. సో 159 వచ్చేసి ఎంత, ఇది అవుతుంది ఇంటూ 159 అంటే 159 పార్ట్స్ వచ్చేసి ఎంత అని అడిగాడు. సో ఎలా చేస్తాం, సో ఇక్కడ మీకు మేబీ నా పిక్ కార్డ్ వచ్చి ఉండిద్ది చూడండి, నేను ఇటు సైడ్ రాస్తాను. 159 పార్ట్స్ ఎంత అని అడిగాను. ఓకేనా. 15%కి ఎంత వచ్చింది ప్రిన్సిపల్, 159 పార్ట్స్ కదా. సో 3 పార్ట్స్ వచ్చేసి 100 అయితే 159 పార్ట్స్ వచ్చేసి ఎంత. సో ఎలా చేస్తున్నాడు, 100 ఇంటూ
159 డివైడ్ బై 3. 3తో క్యాన్సిల్ చేయండి. 3 5 3 3. సో ఎంత అవుతుంది? 5300 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, మనకి మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ టఫ్ ఇచ్చారంటే, ఇలా క్యాలిక్యులేషన్ టఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తే మాత్రమే మనకి మ్యాథ్స్ పేపర్ టఫ్గా ఇచ్చినట్టు. ఓకేనా? మీకు తెలియని ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఉండవు. ఎప్పుడైతే మీకు క్యాలిక్యులేషన్ టఫ్ అనిపిస్తుందో, అంటే చూడండి ఇది చాలా టైం టేకింగ్ అనమాట. ఓకే, క్యాలిక్యులేషన్ స్పీడ్గా వచ్చిన వాళ్ళు మేబీ సో మినిమం 1.5 to 2 minutes పడుతుంది. సో మీకంటే క్యాలిక్యులేషన్ ఎక్కువ సార్లు చేశారు అనుకోండి, మీకు మిస్టేక్స్ కూడా ఉండవు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. ఓకేనా? సో ఓన్లీ లాజిక్ టు క్రాక్ ద మ్యాథ్స్ ఏంటంటే రివైజ్ అండ్ రివైజ్. మీరు ఎంత ఎక్కువసార్లు రివైజ్ చేసి ఎంత ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తారో మీరు అంత ఈజీగా మ్యాథ్స్ పేపర్ సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నేను ఇదంతా ఒక టీచరే చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్ మీకు ఒక స్టూడెంట్గా చెప్తున్నాను. సో నేను 2 times సీజీఎల్ క్రాక్ చేసినంటే, సో ఓన్లీ దానికి రీజన్ ఏంటంటే నేను చాలా ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువసార్లు ప్రిపేర్ అయ్యాను. సో మీరు మ్యాథ్స్ ఏంటంటే జస్ట్ అట్లా చూడొద్దు. మీకు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా ఉండదంటే కొన్ని ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని డైరెక్ట్గా చూసి ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్లో కానివ్వండి, రేషియోస్లో కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి, టైం లిస్ట్, ఏదైనా మీకు 1 line క్వశ్చన్స్ ఉంటాయి. సో 1 line క్వశ్చన్స్కి మీరు పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు. సో అక్కడ టైం సేవ్ చేసుకొని మీకు కొంచెం లెంతీ క్యాలిక్యులేషన్ ఇచ్చే ప్రాబ్లంలో ఆ టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఓకేనా? 9th ప్రాబ్లం చూడండి. A sum of 15,000 is invested partly 12% per annum, remaining 10% per annum simple interest. If the total interest at the end of 2 years is 334544, how much money was invested? 10% per annum. ఓకేనా? చూడండి, సేమ్ నీకు ఈసారి స్పీడ్గా చెప్తున్నా, ఆల్రెడీ సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే కాబట్టి చూడండి. ఫస్ట్ పార్ట్ ఎంత? 12% per annum. సెకండ్ పార్ట్ 10% per annum. హోల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది per annum తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా per annum రావాలి. చూడండి 2 yearsకి 334 అయితే 1 yearకి ఎంత? 3344 డివైడ్ బై 2. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పాలంటే 1 year ఇదేంటిది 1 year ఇంట్రెస్ట్ డివైడ్ బై ప్రిన్సిపల్ 15,000 ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేయండి. 2 1 2 6 2 7 2 2 8 10 16. సో నెక్స్ట్ 2తో క్యాన్సిల్ చేయండి. 2 75 2 8 2 3 2 6. సో మనకేమొచ్చింది? 836/75%. సో నేనేం చేస్తున్నాను, 836 75/75 కదా, నేను అన్నిటితో ఇక్కడ 75తో మల్టిప్లై చేస్తాను. క్యాన్సిల్ చేస్తే 75 into 12 ఎంత? 750. ఒక 150 ఎంత? 900. ఓకేనా? ఇక్కడ 750 into 10 ఎంత? 75 into 10 ఎంత? 750. అవునా? చూడండి, మీరు ఎలిగేషన్ చేస్తే మనకేం వస్తుంది ఇక్కడ? 750 836కి డిఫరెన్స్ ఎంత? 86. 900కి 836 డిఫరెన్స్ ఎంత? 64. రేషియోలో తీసుకుంటే 43:32. మనల్ని ఏమడిగాడు? 10%కి ఎంత ఇన్వెస్ట్ చేసామని అడిగాడు. అంటే 32 parts యొక్క సమ్ అడిగాడు. మొత్తం ఎంత? 43 + 32 ఎంత? 75 parts వచ్చేసి ఎంత? దేనికి ఈక్వల్ అవుతుంది? 15,000కి ఈక్వల్ అవుతుంది. సో 1 part వచ్చేసి ఎంత అవుతుంది? 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 75 into 2 ఎంత? 150 కదా. సో ఏమవుతుంది? 2 zeros. 1 part వచ్చేసి 200. సో 32 parts వచ్చేసి ఎంత అవుతుంది? 32 into 200 అంటే ఎంత? 6400. ఏమవుతుంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ ప్రాబ్లం మీకు ఆల్రెడీ అంతకుముందు చేసిన సేమ్ సిమిలర్ ప్రాబ్లం కాబట్టి కొంచెం స్పీడ్గా చేశాను. ఓకేనా? సో మీరు కొంచెం స్పీడ్గా చేస్తే మ్యాక్సిమం మినిమం అరౌండ్ 1 to 1.20 seconds 30 seconds లోపు అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు క్యాలిక్యులేషన్ హార్డ్గా ఇచ్చినప్పుడు. ఓకేనా? క్యాలిక్యులేషన్ ఈజీగా ఇస్తే
లెస్ దాన్ 30 to 40 సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ ఇది కూడా ఇంతకుముందు మీకు చెప్పిన లాంటి ప్రాబ్లమే. సో దీన్ని సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆన్సర్ ఏంటో. ఓకేనా? సో ఈ క్లాస్ మీకు ఈజీగా బాగా సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ క్లాస్ మీకు కానీ అర్థమైతే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, క్లాస్ ఎలాగుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. సో మీరు క్లాసెస్ చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా లైక్ మౌత్ టాక్ ఇస్ ద బెస్ట్ వే టు ప్రమోట్ అంటారు. సో మంచిగా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మంచిగా ఉన్నాయని. ఓకేనా? సో మీకు అన్ని క్లాసెస్ అండ్ ఒక ప్రాపర్ వేలో మీకు అన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అవి ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అయిపోయాయి, ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. అండ్ లాస్ట్ ఐఎమ్ వన్స్ అగైన్ రిక్వెస్టింగ్ you, please do subscribe, like and share our next way classes. Thank you.